హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే నారాయణమ్మ కాలేజీకి సంబంధించి బి కేటగిరీ ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. Selected candidates are to pay the following fee either in cash or by demand draft in favor of G. Narayanamma Institute of Technology and Science for women payable at Hyderabad or through internet banking to the following bank account. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ ఇచ్చారు. దానికి డీడీ కానీ తీసుకోవచ్చు, లేకపోతే క్యాష్ అయినా పే చేయొచ్చు అంట. అది ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీ ఎంత అంటే సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఐటీ బ్రాంచెస్కి వచ్చేటప్పటికి $5,000, అది ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పుడు 4,20,000. అదే ఈసీఈకి వచ్చేటప్పటికి $3,500 అంటే ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పుడు 2,94,000. ఇవంతా పర్ యానం ఫీజు. ట్రిపుల్ ఈ అండ్ ఈటీఎంకి వచ్చేటప్పటికి $2,200, ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పటికి 1,85,000. అది ట్యూషన్ ఫీ. నెక్స్ట్ అడిషనల్ ట్యూషన్ ఫీ ఉంది, అది $3,000 సిఎస్సి అండ్ ఐటీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంది. అట్లాగే ఈసీఈకి వచ్చేటప్పటికి 3,000 ఉంది, ట్రిపుల్ ఈ అండ్ ఈటీఎంకి వచ్చేటప్పటికి $3,000 ఉంది. నెక్స్ట్ అడ్మిషన్ ఫీ, ఎగ్జామ్ ఫీ అండ్ జేఎన్టీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ అండ్ అదర్ ఫీస్, అది ఏదైతే అప్లికబుల్ ఉందో అన్ని బ్రాంచెస్కి అది అప్లికబుల్ అంటుంది. డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ 17th August వెడ్నెస్డే బై 5 PM కల్లా 17th August 5 PM కల్లా మీరు ఫీ పే చేసేయాలి. ఇఫ్ ద ఫీ ఈజ్ నాట్ పెయిడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద సెట్ డేట్ అడ్మిషన్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ ద సీట్ విల్ బి అలాటెడ్ టు అదర్. మీరు ఒకవేళ ఆ టైం కల్లా పే చేయకపోతే కనుక ఫీ మీ సీట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. రిక్వెస్ట్స్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్ విల్ బి ఎంటర్టైన్ టిల్ 18th August. 18th August కల్లా మీరు క్యాన్సిలేషన్ ఏమైనా చేసుకోవాలి, అడ్మిషన్ అంటే చేసుకోవచ్చు. an amount of 20,000 will be directed towards administrative expenses for such requests and balance will be refunded. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుంటే కనుక 20,000 వాళ్ళు డైరెక్ట్ చేసుకుని మీరు కట్టిన ఫీలోంచి మిగతాది ఇస్తారు. నో రిక్వెస్ట్ విల్ బీ ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ 18th August అండ్ నో రిఫండ్ విల్ బీ పెయిడ్. ఒకవేళ 18th August తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుందాము అనుకుంటే కనుక మీకు ఫీ ఏమీ రిఫండ్ ఇయ్యరు వాళ్ళు. ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు అడ్మిషన్కి టైంకి ఏమేమి సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి అనేది చెప్తున్నారు, చూడండి. ప్లీజ్ కీప్ ద స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ బిఫోర్ సబ్మిషన్ ఫర్ ఫ్యూచర్ యూజ్. మీరు కొన్ని కాపీస్, జిరాక్స్ కాపీస్ తీసుకోండి, అట్లాగే స్కాన్డ్ కాపీ కూడా తీసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి ఒరిజినల్స్వి. అట్లాగే ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి కావాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో ఒకటి కావాలి, ట్రాన్స్ఫర్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ టీసీ అండ్ సీసీ అదొకటి కావాలి, జేఈ మెయిన్స్ 2024 ర్యాంక్ కార్డ్ కావాలి, టీజీఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్ కావాలి, కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. అట్లాగే కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కావాలి. 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ద అబౌవ్ సర్టిఫికేట్స్. పైన ఏదైతే చెప్పారో అన్ని 3 sets జిరాక్స్ కాపీస్ తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 కావాలి. అండ్ అండర్టేకింగ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ షుడ్ బి సబ్మిటెడ్ బై ద పేరెంట్ అండ్ స్టూడెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫీ to be paid. The admissions are subject to the approval of Telangana State Council of Higher Education. ఇక్కడ కింద వాళ్ళు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ బీటెక్ అండర్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఫర్ ద ఇయర్ 2024-2025 అని ఇక్కడ సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి, డిఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఈటీఈ అట్లా ఇచ్చారు కదా. మీకు దేనికి అప్లై చేసుకున్నారో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి అక్కడ లింక్ క్లిక్ చేయండి. అందులో మీకు లిస్ట్ వస్తుంది అన్నమాట. మీరు అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నారాయణమ్మ కాలేజీకి సంబంధించి ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ బి కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి చూడండి, సైట్కి వెళ్ళి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసుకుని చూస్తే మీకు లిస్ట్ వస్తుంది, అందులో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.